సింధు ఆ కేసులో నిర్దోషి అని తేలితే మాత్రం నెక్స్ట్ హియరింగ్లో పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారో, వాళ్ళ మనసులో ఏ భావాలున్నాయో నేనే స్వయంగా తెలుసుకొని అప్పుడు నా తుది తీర్పుని వెల్లడిస్తాను. నో! రామచంద్ర, మళ్ళీ ఏమైందమ్మా? జడ్జి గారు, పిల్లల్ని కోర్టుకి పిలిచి ఈ విషయాన్ని వాళ్ళకి తెలిసేలా చేసి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టొద్దు. ఇప్పటికే వాళ్ళు అమ్మ నాన్న మా కోసం గొడవ పడుతున్నారని మానసికంగా నలిగిపోతున్నారు. వాళ్ళని కూడా కోర్టు బోన్లో నిలబెట్టి ప్రశ్నిస్తే ఈ కోర్టు తాలూకా సంఘటనలు జీవితాంతం వాళ్ళ మనసుల మీద చెరగని ముద్రలా ఉండిపోతాయి. జడ్జి గారు, అది వాళ్ళ భవిష్యత్తుకి అవరోధం అవుతుంది. దయచేసి నా పిల్లల్ని కోర్టులో నిలబెట్టకండి. నా మనసులో మాటే సింధు చెప్పింది. జడ్జి గారు, నేను కూడా మీతో అదే చెప్పాలనుకున్నాను. ప్లీజ్ జడ్జి గారు, ఈ ఒక్క విషయాన్ని మాత్రం తప్పకుండా పరిగణలోకి తీసుకోండి. ఓకే, ఆ విషయంలో మీరేం కంగారు పడకండి. పిల్లల్ని కోర్టు బోన్లో నిలబెట్టను. ఓకేనా? నా పర్సనల్ రూమ్లోకి పిలుస్తాను. జడ్జిగా కాదు, వాళ్ళని ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తాను. ఒక అమ్మగా వాళ్ళని పలకరిస్తాను. నన్ను నమ్మండి. ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేయడమైనది. ది కోర్ట్ ఈజ్ అజెంట్. సింధు, ఎందుకమ్మా మీ అత్తయ్య మీద అంత జాలి చూపించావు? నీ విషయంలో దాము చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. అప్పుడే కదా తను ఏ ఏ తప్పులు చేసిందో జైల్లో కూర్చొని తీరిగ్గా ఆలోచించుకొని పశ్చాత్తాపడేది. మనిషిగా మారేది కదమ్మా. అది నాకు ఇష్టం లేదు మావయ్య. నాకెవరి మీద కోపం లేదు. ఈ రోజుల్లో అతి మంచితనం కూడా పనికి రాదమ్మా. ఏంటి చంద్ర, అది కేసు గెలిచినందుకు అభినందిస్తున్నావా? లేదాము, శిక్ష పడాల్సిన నిన్ను క్షమించి వదిలేసినందుకు సింధుకి కృతజ్ఞతలు చెప్తున్నాను. నువ్వేదో నా మీద జాలి దయ కరుణ చూపించావని పొంగిపోకు. ఒకవేళ శిక్ష పడి నేను జైలుకి వెళ్ళుంటే ఆ కోపంలో నిన్నేం చేసేదాన్నో నాకే తెలియదు అసలు. అప్పుడే ఏమీ అయిపోలేదు. రేపు జడ్జి ముందు పిల్లలు చెప్పాలి కదా మా అమ్మతోనే ఉంటాము అని. అప్పుడు నువ్వు కేసు గెలిచినట్టు. నేను నిన్ను ఓడించటానికి ఇంకా నాకొక అవకాశం కూడా ఉందే, అది గుర్తుంచుకో. ఇది జన్మలో మారదమ్మా. మీ అత్తయ్యని క్షమించి తప్పు చేసావు సింధు. రేపు కోర్టులో వాడు సింధు వైపు అస్సలు వెళ్ళకూడదు. రిషి ఈ ఇంటి వారసుడు. వాడు లేకుండా ఈ ఇంటిని, మా జీవితాల్ని నేను అస్సలు ఊహించుకోలేను.
నువ్వు అన్నది నిజమేనమ్మా. రిషి శశి ఇద్దరిలో ఏ ఒక్కరు దూరమైనా బతకడం కష్టం. ఏదో ఒకటి చేయాలమ్మా. ఏం చేయను? భగవంతుడా, మా కుటుంబ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నువ్వు ఏ నిర్ణయం ఇస్తావో ఏమో. ఏదైనా తట్టుకునే శక్తిని మాకివ్వు. నమస్తే మేడం. ఏంటిలా వచ్చారు? సింధు మీదున్న దొంగతనం కేసుని త్వరగా క్లోజ్ చేయమని కోర్టు ఆర్డర్. అందుకే వచ్చాం. అలాగా, క్యారీ ఆన్. మీ కేసులో సునంద గారే సొంత పూచీకత్తు మీద మిమ్మల్ని విడుదల చేయించారు. బట్ సునంద మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ నగలు ఎక్కడున్నాయి అనేది మీరే చెప్తారు అన్నారు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. చెప్పండి, ఆ నగలెక్కడా? నిజంగా ఆ నగల గురించి నాకు తెలీదండి. సింధు, నగలు ఆ ఇంట్లో వాళ్లే ఎవరో తీసుంటారని నాతో నువ్వు చెప్పావు కదా? అవునక్క. అక్క, ఆ కన్యాకుమారి నగలు తీసుంటుందని నాకు డౌట్. డౌట్ని క్లియర్ చేసుకోవడం బెటర్ సింధు. ఎక్కడ పోయాయో అక్కడే వెతుక్కోవాలి. నువ్వు ఆ ఇంటికి వెళ్ళు. నీతో పాటు పోలీసులు కూడా వస్తారు. వెళ్ళి నగలు వెతకాలి అను. పోలీసులు నీకు సాయం చేస్తారు. ఇల్లంతా సర్చ్ చేయండి. నగలప్పుడు దొరుకుతాయి. దొంగతనం చేసిన దొంగ కూడా దొరుకుతుంది. అలాగే అక్క, వెళ్దాం. పదండి ఎస్ఐ గారు. పదండి. కన్యాకుమారి, వస్తా ఉండను వదినా. ఏంటొదినా? ఆ సింధు నగల దొంగతనం కేసు నుండి నిర్దోషిగా బయటపడాలని శత విధాలుగా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే పిల్లల కేసు కోర్టులో నడుస్తుంది కదా. అవును. ఆ దొంగతనం కేసు గురించి జడ్జి గారికి తెలిస్తే దానికి ఇబ్బంది అవుతుంది. అందుకే కేసు మాఫీ చేయాలని చూస్తోంది. ఇప్పుడే నాకు సమాచారం అందింది. ఆ సింధు కంటే ఒక అడుగు మనం ముందే ఉండాలి.